హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి టు ఆల్. సో ఈరోజు ఫెస్టివల్ కదా, మేమైతే ఈషా టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను. మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా అయితే వీడియో షూట్ చేస్తున్నాడు. ఇక్కడ తను కూడా రెడీ అవుతున్నాడు. తనకు తెలియకుండా అయితే నేను కొన్ని క్లిప్స్ అయితే తీశాను. సో తనని కెమెరాని చూడమంటే అస్సలు చూడట్లేదు. తను కొంచెం సిగ్గుపడుతున్నాడు, నేను వీడియో తీస్తున్నాను క్యామ్ని చూడడానికి. ఇక్కడైతే నేను రింగ్ అయితే పెడుతున్నాను తనకి. ఆఫ్టర్ దట్ మేమైతే ఇంకా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము. టైం అయితే ఆల్మోస్ట్ 11:30 అయితే అవుతుంది. మేమైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ మేమున్న దగ్గర నుంచి అయితే ఈషా టెంపుల్కి ఒక 60 to 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మేమైతే ఇంకా బెంగళూరు ఇన్సైడ్ నుంచి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. మీకు తెలుసు కదా బెంగళూరులో ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుందో. ఇంక ఇక్కడైతే మేము హైవే నుంచి అయితే వెళ్తున్నాము. అమ్మో ఫుల్ ఎండగా ఉంది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఈషా టెంపుల్ ఎంట్రన్స్ మనకి. మేమైతే మా మ్యారేజ్ అయిన 6 మంత్స్కి అయితే వెళ్ళాము. అప్పుడైతే కనీసం రోడ్స్ కూడా లేవు, అండ్ అలానే చిన్న చిన్న షాప్స్ ఇవి కూడా లేవు. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు నిజంగా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఇంత తక్కువ టైంలో ఇలా చేస్తారని. జస్ట్ ఇప్పుడే అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే నేను మీకు దూరం నుంచి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు, ఎందుకంటే రిటర్న్ అయ్యే వెహికల్స్ అయితే అన్నీ ఇలా బాగా కనిపిస్తున్నాయి. అందుకే నేను జూమ్ చేసి అయితే ఒకసారి చూపిస్తాను, చూడండి క్లారిటీగా కనిపిస్తుంది. మనకైతే ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది అసలు ఎంత రష్ ఉందని అయితే. అసలు చాలామంది అయితే వచ్చారనుకుంటాను. ఇక్కడ చూస్తున్న వెహికల్స్ని చూస్తుంటే అసలు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. చాలాసేపు అయితే వెయిట్ చేసాం, కానీ వెహికల్స్ అయితే అస్సలు కదలట్లేదు. అండ్ అలానే జస్ట్ ఇప్పుడే అలా కదులుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా వెల్కమ్ బోర్డ్ అయితే మనకి. అండ్ అలానే ఇక్కడైతే నేను మొత్తం షూట్ చేసి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి ఎంత రష్ ఉందనేది. మేమైతే ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసారు కదా క్యూ అయితే అసలు ఎంత రష్ ఉందో అని అయితే అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళాకైతే చూపిస్తాను ఎంత రష్ ఉందని. ఏంటో తెలియదు కానీ ఇక్కడికి రాగానే ఒక ఎనర్జీ అయితే వస్తుంది శివని చూడగానే. మేమైతే 2 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడైతే నంది అండ్ శివ టెంపుల్ మాత్రమే ఉన్నింది. ఇక్కడ చూపిస్తున్న ఈ టెంపుల్ అయితే లేదు. ఇప్పుడు చూపించిన టెంపుల్‌లో అయితే మేమైతే లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే చిన్న పాపతో అయితే చాలా కష్టం అనిపించింది. ఫుల్ రష్ అయితే ఉన్నారు. సో, అందుకని జస్ట్ శివ టెంపుల్ దగ్గరికి మాత్రమే వెళ్ళైతే వచ్చాము. ఇంకిక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము నేను, మా మమ్మీ అయితే. ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. నాకైతే ఫస్ట్ టైం అనిపిస్తుంది ఫ్రీక్వెంట్‌గా మాట్లాడటం ఇంత టఫా అని. సో, ఇదైతే నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. పైన అయితే అంత రష్‌గా లేదు అని చెప్పాను కదా, కింద అయితే చాలా అంటే చాలా రష్‌గా ఉంది. మేమైతే సో ఇంకా అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఫైనల్‌గా అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. మేము తీసుకున్న పిక్స్ అండ్ అలానే వ్యూ అయితే ఒకసారి చూసేయండి ఇక్కడ. అక్కడ మనకి దూరంగా బ్లూ చైర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి ఈవినింగ్‌కి సెట్ చేసి పెట్టారు. మనకి కిందైతే ఫుల్ రష్ అయితే ఉన్నారు, కానీ ఇక్కడ పైన అయితే అంత రష్ అయితే ఏం లేదు. సో ఇక్కడ నేనైతే ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. ఫుల్ డెకరేట్ అయితే చేశారు, ఇంకా చైర్స్ కూడా వేశారు. ఈవినింగ్ అయితే సద్గురు వస్తారంట ఇక్కడికి. అలాగే సెలబ్రిటీస్ కూడా వస్తారు మ్యాక్స్ నాకు తెలిసి. ఎందుకంటే ఈ నార్మల్ డేస్లోనే మనకైతే నైట్ టైమ్స్లో ఫుల్ లైటింగ్ అయితే పెడతారు కదా సాటర్డే అండ్ సండే. సో ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఎక్కువ లైటింగ్స్ ఫుల్ డెకరేషన్తో అయితే ఉంటుంది. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ ఎందుకు వచ్చామా, ఈవినింగ్ వచ్చినా బాగుండు అని. ఈవినింగ్ వచ్చింటే ఫుల్ లైటింగ్తో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది కదా మనకి. సో ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇక్కడ నేను శివ చుట్టూ అయితే తిరుగుతున్నాను, అదే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. ఇలా ఫ్రీక్వెంట్గా వీడియో తీయాలంటే చాలా టఫ్ కదా. మా హస్బెండ్ అయితే ఇందులో చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఓపికగా అయితే వీడియో అయితే తీస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మా హస్బెండ్ అయితే చాలా ఓపికగా ప్రతిదీ కూడా వీడియో అయితే తీస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే మా పాపనైతే ఎత్తుకొని తిప్పుతూ ఉంది. అలాగే శివుడి హెడ్ మీద మనకైతే సన్లైట్ కనిపిస్తుంది కదా, అది ఫోటో తీయడానికి అయితే నిజంగా చాలా బాగా కనిపిస్తుంది.
ఇంకిక్కడైతే మేము బయటికి వచ్చి వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా! మా పాప అయితే ఇప్పుడే లేచింది. లేచి అలా చూస్తూ ఉంది. తినైతే మామూలుగా అస్సలు సైలెంట్‌గా ఉండదు. పుట్టినప్పటి నుంచి కొంచెం ఎక్కువగా అయితే ఏడుస్తూ ఉంటుంది. సో, ఈరోజు టెంపుల్‌కి వచ్చేసరికేమో అస్సలు కొంచెం కూడా విసిగించలేదు మమ్మల్నయితే పాపం. మేమైతే తనని చూసి ఫుల్లు షాక్ అయిపోయాము. ఏంటి తినేనా అని. సో, ఇంకిక్కడైతే మేము ఇంటికి వెళ్ళడానికైతే రిటర్న్ అవుతున్నాము. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్. ఇంకంతే గైస్ ఈ వీడియో అయితే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.